ఈసారి మీ కాళహస్తిలో ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? మా ఫ్యాన్ గుర్తు వస్తేనే బాగుంటుంది. మాకు ఎమ్మెల్యే గారు అన్ని చేస్తా ఉన్నారు. అమ్మ ఒడి పథకాలు పడుతుంది, మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇస్తా ఉన్నారు, అన్ని చేస్తా ఉన్నారు. మేము పోయే ఇబ్బంది అని అన్నా కూడా ఎమ్మెల్యే గారు ఆదుకుంటున్నాడు. రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు వేపిస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కటి చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు. మధుసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా రావాలని కోరుతున్నాం. మేము ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి రావాలి. ఎందుకమ్మా? అన్ని చేస్తున్నాడు కదండి, దాని వల్ల మేము జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాము. అవును. థ్యాంక్ యూ. చెప్పండి ఈసారి పైన చంద్రబాబు నాయుడు జగన్ ఎవరు అనుకుంటున్నారు? జగన్. ఎందుకమ్మా జగన్? ఆయన చాలా పనులు అభివృద్ధి పనులు చేశారు. ఆయన కోరుకుంటున్నాం. ఆయనే కావాలి. మరి ఇక్కడ మధుసూదన్ రెడ్డి సుధీర్ రెడ్డి మీకు? మధుసూదన్ రెడ్డి రావాలండి. ఎందుకమ్మా? ఆయన మాకు లోకల్లో చాలా పనులు చేశారు. ఏదైనా మాకు సమాధానం చెప్పి వాళ్ళు చేస్తాం. అంటే మనకి ఏదైనా ఆపదున్నా ఆయన వస్తారు. ఆయన వస్తారు, తప్పకుండా వస్తారు. కాబట్టి మేము ఆయన కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ పథకాల విషయంలో మీకు అందిని అమ్మా? అట్లా అందినాయండి. అమ్మఒడి ఎవరి దగ్గర నుండి చేసి ఉపయోగపడింది. థ్యాంక్ యూ. చెప్ప పైన ఈసారి జగన్ రావాలంటావా చంద్రబాబు నాయుడు? జగనే రావాలి. ఎందుకమ్మా? అందరికి మంచి చేశాడు. అమ్మ ఒడి ఇచ్చాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు. పథకాల విషయంలో బాగుంది, అన్ని బాగుంది. కాబట్టి ఆయన రావాలి. మరి ఇక్కడ మీ శ్రీకాళహస్తి ఎవరు వస్తే బాగుంటుంది? సుధీర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి గారే రావాలి. ఎందుకమ్మా? ఆయన అన్ని మంచి చేశాడు. మా ఊర్లో రోడ్లు వేయించాడు, ఇల్లు లేని వాళ్ళకి చేయించాడు. వానలు వచ్చి వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే ఆయన వచ్చి చూసుకున్నాడు. రావాలి. చెప్పాలమ్మా ఈసారి జగన్ కోటేస్తావా చంద్రబాబు నాయుడు కోటేస్తావా అంటే ఏం చెప్తా? జగన్ కే ఓటేస్తాం. ఎందుకమ్మా జగన్? మంచి చెడ్డ అన్ని చూస్తున్నారు, అన్ని చేస్తున్నారు కూడా. అందుకని జగన్ కే పథకాలు పెట్టాడు కదా, సంక్షేమ పథకాలు. మీ అంచనా ప్రకారం ఉపయోగమా ఎట్లా అనిపిస్తుంది? అన్నిటికీ ఉపయోగం, అన్ని ఇస్తున్నారు కాబట్టి అన్నిటికీ ఉపయోగించు. అదే అమ్మఒడి అని కానీ, 45 వయసు ఉండే వాళ్ళకి పథకాలు కానీ, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పాలని నోరు రావట్లేదు. అవన్నీ కూడా అందినాయి పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, వయసు అయిన వాళ్ళకి కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ, అవన్నీ చాలా వరకు. కాళహస్తి ఎవరు గెలిస్తే బాగుంటది ఈసారి? కాళహస్తిలో రెడ్డి గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకమ్మా మధుసూదన్ రెడ్డి? ఆయన ఏదైనా ఆపుతంటే పలకతాడు, మాకు ఏదైనా మంచి అయినా చేస్తాడు. మాకు ఏదైనా కష్టపడిన అడిగినా వెంటనే అమలు చేస్తారు. థ్యాంక్ యూ. చెప్పండి ఈసారి జగన్ కోటేద్దాం అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు? జగన్ కే వేస్తాం సార్. ఎందుకమ్మా జగన్? ఆయన అన్ని మంచిగా చేశారు. లేని వాళ్ళకి ఉన్న పేదలకి అంతా బాగా మంచి సూపర్ చేసినారు. అందుకే ఆయనే రావాలని వేస్తాం. ఇది వృధా పింఛన్ భర్త జరిపింది అంతా వస్తుంది. వాలంటీర్లు ఇంటికే తెచ్చిస్తారు. ఉపయోగమే సార్, మంచిది. మరి ఇక్కడ మధుసూదన్ రెడ్డి వస్తే బాగుంటుందా సుధీర్ రెడ్డి వస్తే బాగుంటుందా మీకు కాళహస్తిలో? మధుసూదన్ రెడ్డి రావాలి సార్. మంచి చేసినారు కాబట్టి అందరికి మంచిగా చేస్తున్నారు. మనకి ఏదైనా కష్టం ఉన్నా చెప్పుకోవడానికి అయితే ఎమ్మెల్యే కలవడానికి కలుస్తాం. థ్యాంక్ యూ.